హలో గైస్, నేను మీ హారిక. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే రీసెంట్గా కేరళ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాక ఎక్స్ప్లోర్ చేయకపోతే ఏం బాగుంటుంది? అసలే మనకి ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇష్టం కదా. లాస్ట్ టైం ముంబైలో ఫేమస్ ప్లేసెస్ గురించి వీడియోస్ అప్లోడ్ చేశాము. చూడాలి అనుకునేవారు వెళ్ళి చూడవచ్చు. ఇంకా మాకు దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏంటి అని సెర్చ్ చేసి చూస్తే 2 అవర్స్లో అల్పి బ్యాక్ వాటర్స్ ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా అల్పికి బయలుదేరాము. ఎర్నకులం స్టేషన్ టు అల్పి స్టేషన్కి 1.5 అవర్ పడుతుంది. బైక్ మీద కూడా వెళ్ళవచ్చు. మా పాప సిద్ధి ఉండటం వల్ల మేము ట్రైన్కి వెళ్ళాము. అల్పి స్టేషన్ నుంచి బోట్స్ దగ్గరికి 4 km ఉంటుంది. స్టేషన్ దగ్గర బస్సులు, ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. బస్ ఛార్జ్ 13 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడికి రీచ్ అయ్యాక అక్కడ షికారా బోట్స్, కెనాయ్ బోట్స్, స్పీడ్ బోట్స్, హౌస్ బోట్స్ అలా చాలా రకాల బోట్స్ ఉంటాయి. లో బడ్జెట్లో ఎక్స్ప్లోర్ చేయడానికి గవర్నమెంట్ ఫెర్రీస్ అవైలబుల్గా ఉంటాయి. మీ ఫ్యామిలీతో మీకు ఏది బాగుంటుందో అది సెలెక్ట్ చేసుకొని మీరు మాట్లాడుకోవాలి. అలిపిని అల్పుజా అని కూడా అంటారు. అలిపి అనేది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్, చాలా బాగుంటుంది. వెంబనాడ్ లేక్లో ఓనం ఫెస్టివల్కి కుమరకం బోట్ రైస్, శ్రీ నారాయణ జయంతి రేసులు జరుగుతూ ఉంటాయి. ఇందులో 20 టైప్స్ ఆఫ్ బోట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. మీరు చూస్తున్నది వెంబనాడ్ లేక్, లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా, లార్జెస్ట్ లేక్ ఇన్ కేరళ. ఇక్కడ పున్నమడ లేక్లో ప్రతి సంవత్సరం ఆగస్టు 2వ శనివారం నెహ్రూ ట్రోఫీ బోట్ రేసులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళని కాస్ట్ అడిగితే 1 అవర్కి ఇంత కాస్ట్ అని చెప్తారు. బోట్స్ బట్టి మీరు మాట్లాడుకోవాలి. మేమైతే ఈ షికారా బోట్ ఎక్కాము. 3 అవర్స్కి 1500 ఛార్జ్ చేశారు. అలిపి అంటే బోట్ ట్రిప్, బ్యాక్ వాటర్స్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ బాగా ఎంజాయ్ చేయవచ్చు. మా సిద్ధి అయితే చాలా బాగా ఆడుకుంది, చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్తో వెళ్ళిన వాళ్ళు మ్యూజిక్ ఉన్న బోట్స్ని ప్రిఫర్ చేస్తే డ్యాన్స్లు అవి వేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. మేము 3:30కి స్టార్ట్ అయ్యి 6కి వచ్చేసాము. బోట్స్ 6:30 వరకే ఉంటాయి. తర్వాత ప్రక్కనే ఉన్న అల్లిపి బీచ్కి బయలుదేరాము. బోట్స్ దిగిన దగ్గరే పక్కన బస్సెస్, ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. బీచ్కి వెళ్ళి చూసేసరికి క్రౌడ్ మామూలుగా లేదు అసలు. మేము వెళ్ళేసరికి సన్సెట్ కొద్దిగా ఉంది. ఇంకా బీచ్ దగ్గర వేడివేడిగా బజ్జీలు, పకోడీలు వేస్తుంటే తినకుండా ఎలా వెళ్తాము? తీరా తినేసి వెళ్ళేసరికి మొత్తం చీకటి అయిపోయింది. ఫొటోస్, వీడియోస్ అంత మంచిగా రాలేదు. కేరళలో ఫేమస్ ప్లేసెస్ అన్ని డీటెయిల్స్ సహా పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా, మరి చేసేయండి. అలాగే లైక్ చేసి ఎంకరేజ్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.